హాయ్ హలో నమస్తే. చాలా రోజుల తర్వాత ఐ ఫౌండ్ అండ్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ స్పీచ్. నిజం చెప్పాలంటే నాకు నిజంగా ఈరోజు చాలా డీసెంట్గా, బాధ్యతాయుతంగా, చాలా ప్రిసైజ్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రసంగం ఇచ్చారు. అదే ఒక జవాన్ చనిపోతే జవాన్కి హెల్ప్ చేయటానికి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ వెళ్ళారు. ఓకే, అక్కడ ఒక చిన్న ప్రసంగం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వెరీ ప్రిసైజ్డ్ అండ్ రెస్పాన్సిబుల్గా మాట్లాడారు. ఎక్కడా కూడా ఎలాంటి రిలీజియస్ ప్రసంగాలు ఇవ్వకుండా ప్యూర్లీ ఒక భారతీయుడిగా మాట్లాడాడు. ఫస్ట్ టైం మేబీ తను ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిన తర్వాత అతనిచ్చిన ప్రసంగాలన్నిటిలో కూడా ఈరోజు ఇచ్చిన ప్రసంగము కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్పీచెస్. హీ స్పోక్ లైక్ ఎన్ ఇండియన్. ఈరోజు ఒక భారతీయుడిలాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం అని నాకు అనిపించింది. ఓకే, ఇప్పటివరకు ఏదో ఒక ఎవరినో మెప్పించడానికి, లేదంటే ఎవరినో రెచ్చగొట్టడానికి, లేదంటే ఓట్ల పోలరైజేషన్ కోసం మాట్లాడాడు అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రెస్పాన్సిబుల్గా అందరి కోసం దేశం గురించి మాట్లాడుతూ, మన దేశము, భారతీయులు చనిపోయారు, సో మనందరం కలిసి మాట్లాడాలి, ఇది ఇట్లా మాట్లాడారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లిజనింగ్ టు హిస్ మెసేజ్. బట్ సీజ్ ఫైర్ని మేము ఎవరు నమ్మట్లేదు అన్నారు. ఆబ్వియస్లీ ఈవెన్ నేను కూడా నమ్మట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే సీజ్ ఫైర్ని మనం ఎవరు నమ్మొద్దు అన్నారు. ఆబ్వియస్లీ డోంట్ బిలీవ్. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మటానికి లేదు. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే వాళ్ళు దాడి చేయొచ్చు మన మీద. అసలు ఆల్రెడీ వైలేట్ చేశారు. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయిపోగానే వీళ్ళు వైలేట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. సెకండ్లీ నరేంద్ర మోడీ గారికి సంబంధించి మాట్లాడితే, నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది, మనకి ఆ కాశ్మీర్కి సంబంధించినటువంటి భూభాగం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకపోతే మేము లాక్కుంటాము, మాకు దీనికి సంబంధించినటువంటి కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చాలా మంచిగా మాట్లాడారు నరేంద్ర మోడీ గారు కూడా. ఆబ్వియస్లీ ఓకే, బట్ ఎస్టర్డే ఆయన తీసుకున్న నిర్ణయానికి కొద్దిగా బ్యాక్ ఫైర్ అయింది. సోషల్ మీడియాలో విపరీతంగా తిట్టారు, ఇందిరాగాంధీని హైలైట్ చేశారు. మాలంటలో కూడా ఏంటి ఈయన ఇచ్చిన ప్రసంగాలకి, ఈయనకున్న పేరుకి మరి ఇలాగా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేశారైంది చాలా బ్లంట్గా నాకు అనిపించింది నరేంద్ర మోడీ గారిని. ఓకే, మోరోవర్ అక్కడ ఐ మీన్ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ట్వీట్లు కానీ, ట్రంప్ గారు చేసిన ట్వీట్లు కానీ, ఇవన్నీ కూడా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అందుకని నరేంద్ర మోడీ గారు కొద్దిగా బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. బ్యాక్ స్టెప్ తీసుకొని ఇప్పుడు మాకెవరు మధ్యవర్తిత్వం అవసరం లేదు, కాశ్మీర్ ఇష్యూ మేము పరిష్కరించుకుంటా ఉన్నారు. వీఆర్ వెల్కమ్, వీ షుడ్ వెల్కమ్ నరేంద్ర మోడీస్ డెసిషన్ ఆన్ దిస్. బట్ అట్ ది సేమ్ టైం ఏంటి అని అంటే, మీరు సీజ్ ఫైర్ ఆపేస్తే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ సెటిల్ అవ్వదు. సీజ్ ఫైర్ ఆపితే అండ్ సీజ్ ఫైర్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ సెటిల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగైతే అది మాది అని అంటారో, వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు మాది అంటున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు మాది జమ్మూ కాశ్మీర్ అన్నారు, వీళ్ళు మాది అంటున్నారు. మనం మాది అంటాం, వాళ్ళు వాళ్ళదే అంటారు. మన గత 50-75 సంవత్సరాల నుంచి దాని మీద రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ స్లోగాన్స్, ఎలక్షన్కి పోయినప్పుడల్లా దాని గురించి మాట్లాడటం, మత కొల్లాలు లేకటం, మత గొడవలు లేకటం, ఎక్కడో కడపలో లేదంటే ఎక్కడో కేరళలోకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడటం, అక్కడ ఓట్లు పోలరైజ్ చేయటం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ క్రీడగానే మిగిలిపోయింది తప్ప అసలు దానికి ఒక సొల్యూషన్ ఎతకలేదు. నోబడీ టాక్డ్ అబౌట్ దానికి ఒక సొల్యూషన్ అనేది ఎతకల. సింపుల్ అండ్ ప్రిసైజ్గా ఏముంది, భారతదేశానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద విస్తీర్ణమైనటువంటి భూభాగంలో ఆ జమ్మూ కాశ్మీర్ మీద
ఇప్పుడు అటు అణ్వాయుధాలు ఉన్నాయి, ఇటు మన అణ్వాయుధాలు ఉన్నాయి. రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి ఈ రెండు దేశాల మీద ఒక చిన్న ల్యాండ్ మీద కొట్టుకొని మనోళ్ళు వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళు మన మీద బాంబులు వేసి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు తీయటం ఎందుకు అని అనుకొని ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రజల్లోకి వెళ్ళి రెఫరెండం తీసుకొని నరేంద్ర మోడీ గారు దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి ఇది ఓకేనండి, ఏదో ట్రంప్ గారు ఏదో మధ్యవర్తిత్వం చేస్తున్నారట, ట్రంప్ గారు మధ్యవర్తిత్వంతో నిజంగా న్యాయం చేయగలిగితే రెండు దేశాలకి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ సొల్యూషన్, దట్ సొల్యూషన్ షుడ్ నెవర్ బి డిస్కస్డ్ అగైన్ ఎనీ పొలిటికల్ క్యాంపెయిన్స్. అలా చేయగలిగితే చేయటం, అది కూడా ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ప్రతిపక్షాలను కూడా పిలవాలి, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అది అబ్వియస్లీ అండి, డెమోక్రసీలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని కనుక్కొని దానికి సంబంధించినటువంటి మన డిమాండ్స్ తోటి అది మ్యూచువల్ డైలాగ్స్ తోటి మనం సాల్వ్ చేయగలిగితే చేయాలి. నాకు తెలిసిన వరకు అది సాల్వ్ అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సీజ్ ఫైర్ చేయగానే కాంగ్రెస్ వాళ్ళు విమర్శలకు దిగారు, ఓకే, నాతో సహా. ఎందుకంటే నేను రాజకీయ విమర్శ చేయలేదు, బట్ అది అప్రోచ్లో నాకు ఇందిరాగాంధీ గారు బెటర్ అనిపించి నేను మార్నింగ్ ఒక వీడియో కూడా పెట్టాను. ఓకే, ఏంటి ఇంత వీక్గా అనిపించింది నాకు నరేంద్ర మోడీ గారు. ఓకే, బట్ ఎనివే నేనేమన్నా అది ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్షాలతో కూడా మాట్లాడాలి. ఇది డెమోక్రసీలో ప్రధానమంత్రి అయితే అయి ఉండొచ్చు, బట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్ష పార్టీలని ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టి అన్ని దేశాల్లో నిన్ను వ్యతిరేకించేటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళని కూడా పిలిచి, ఎందుకంటే రేపు పొద్దున్న తేడా వచ్చిందంటే మిమ్మల్ని తిడతారు, ఎన్డీఏని తిడతారు, మోడీ గారిని తిడతారు. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎప్పుడు కూడా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా తన ప్రతిపక్షాలను కూడా పిలిచి, ఇదిగోండి ట్రంప్ గారు కాల్ చేసి ఇట్లా అంటున్నారు, సీజ్ ఫైర్ చేయమంటున్నారు, ఏమంటారు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంత ట్రోలింగ్ జరుగుండేది కాదు కదా. ఇప్పుడు ఆయన సడన్గా ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారు సీజ్ ఫైర్కి అనౌన్స్మెంట్ చేశారు. ఏమైంది, అపోజిషన్కి అందరికీ ఎవరికి నచ్చలేదు ఆ డెసిషను, విపరీతమైన ట్రోలింగ్ జరిగిపోయింది. సో అందుకని ఇది డెమోక్రసీలో ఎప్పుడైనా సరే అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ప్రతిపక్ష పార్టీలతో సహా అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటే బ్యాక్ ఫైర్ అవ్వదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మధ్యవర్తిత్వం అవసరం లేదు అన్న డెసిషన్ కరెక్టే. మధ్యవర్తిత్వం అవసరం లేకపోతే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే యుద్ధానికి పోవటం. అంటే దేశాల యుద్ధం కాకపోయినా అట్లీస్ట్ ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కొట్టుకుంటూ నెట్టుకుంటూ పోయి మన భూభాగాన్ని తరిమి అవతలకు పంపించడం. ఇప్పుడు భూభాగంలో బోర్డర్లో యుద్ధం జరిగితే పెద్ద సివిలియన్స్కి పెద్ద నష్టం జరగదు, డబ్బులు అయిపోతాయి. ఎందుకంటే యుద్ధ విమానాలు అవన్నీ కూడా ఏంటంటే కాస్ట్లీ అనమాట, ఖర్చు అయిపోతాయి. అంతే తప్ప సివిలియన్స్కి నష్టం జరగదు బోర్డర్లో యుద్ధం జరిగితే. దేశాల మీద మన అణుబాంబులు వేసుకుంటేనే నష్టం జరిగేది. సో అది చేస్తేనే కాశ్మీర్ అనేది మీరు వెనక్కి తెచ్చుకోగలుగుతారు. మనం తెచ్చుకోగలుగుతామా, లేదంటే ఇప్పుడు ఉన్నది కాస్త మళ్ళీ వాళ్ళు లాగుతారా అనేది ఆ కెపాసిటీ స్ట్రెంగ్త్ని బట్టి తెలిసిపోయితే. బట్ అంత చిన్న పాకిస్తాన్ లాంటి చిన్న దేశంలో మన భారతదేశం మనం వాళ్ళని ఈజీగా ఓడించగలంటే కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళి ఆ భూభాగాన్ని తీసేసుకొని పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేయాలి. ఆర్టికల్ 370 అనేది మనం పెట్టుకున్న ఒక చట్టం కాబట్టి ఇమ్మీడియట్గా లేపేశారు. జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని తీసుకురావాలంటే అది మనం ఏదో 3/4 మెజారిటీ ఉంటే అయిపోయినట్టు జమ్మూ కాశ్మీర్ రాదు. ఎందుకంటే అవతల దేశాన్ని ఓడించాలి. అవతల చైనా వాడు ఉంటాడు, చైనా వాడు అంట వస్తాడు, అవతల టర్కీ వాడు వస్తాడు, అవతల ఈ మధ్యలో ట్రంప్ గారి యొక్క మధ్యవర్తిత్వం ఒకటి, ఇవన్నీ సీన్లోకి వస్తాయి. ఒక అంత ఈజీగా పాకిస్తాన్ వెనక్కి పంపించి భూభాగాన్ని తీసుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇష్యూ. ఓకే, కాబట్టి ఉన్న ఒకే ఒక మార్గం మ్యూచువల్ డైలాగ్స్తో జరగటం, లేదంటే యుద్ధం చేయటం. మ్యూచువల్ డైలాగ్స్ అనేవి మధ్యవర్తి లేకుండా పాసిబుల్ కాదు. నరేంద్ర మోడీ గారు మధ్యవర్తిత్వం నాకు అవసరం లేదన్నారంటే అర్థం నేను బోర్డర్లో యుద్ధం చేసి తీసుకొస్తానని ఒకటే అర్థం. అదేదో మీరు చేస్తే ఆ యుద్ధం చేసి ఆ బోర్డర్లో యుద్ధానికి వెళ్ళిపోయి ఆ భూభాగాన్ని తీసుకొని వచ్చి కలపండి. ఎందుకంటే ఆ రిస్క్ అంతా ఎందుకు, డబ్బులు వేస్ట్, యుద్ధ విమానాలు అయిపోతాయి, ఎందుకు గొడవ, మళ్ళీ అది దేశాల మధ్య గొడవ మళ్ళీ అణ్వాయుధ యుద్ధాలుగా మారితే అది పెద్ద రిస్క్ అని మీరు భావిస్తే
ఆ ట్రంప్ గారిని పిలిచి మధ్యవర్తం చేసుకొని ప్రతిపక్ష పార్టీలని మొత్తాన్ని కూడా కూర్చొని మాట్లాడి ఇక రెండోసారి దాని మీద ఎవడో ప్రసంగం చేయకుండా ఎలక్షన్స్ టైంలో మత కల్లోలం లేపకుండా మీరు ఒక సొల్యూషన్ తీసుకురావాలని నేను కోరుకున్నా. అంతే. థ్యాంక్ యూ. నమస్కారం. జై హింద్.